హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను, వీడియో కనుక నచ్చితే మీరైతే హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్దండి. అండ్ లైక్ కూడా చేసేసి మెయిన్గా హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇదైతే థర్స్డే రోజు వ్లాగ్. మా హస్బెండ్కి అయితే ఆ రోజు అయితే ఇంకా లీవ్, సో ఇంట్లోనే ఉన్నారు. అండ్ అక్క వాళ్ళు కూడా రేపు వెళ్ళిపోతాము అని చెప్పారు. ఇంకో 2-3 డేస్ ఉండమని ఎంత రిక్వెస్ట్ చేశామండి. కానీ ఇంకా ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోతాము అంటే బావగారికి కూడా వర్క్ ఉంటుంది కదా, సరే అనేసి ఇంకా ఓకే చెప్పాము. అందుకే ఇంకా వెళ్ళిపోతారు కదా అనేసి ముందు రోజే ఇలా కొంచెం ఏమైనా స్పెషల్స్ చేద్దామనేసి మార్నింగే మా హస్బెండ్ అయితే మీటింగ్ పంపించానండి. ఇక్కడ ఫిష్ ప్రాన్ దొరుకుతాయి కానీ ప్రాసెసింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా మటన్ చికెన్ వండుతూ ఉంటాను. ఈ మటన్లో అండి మొత్తం తెల్లదే వేశాడు. నాకేమో ఇది నచ్చదు, అక్క వాళ్ళకి కూడా నచ్చదంట. అంటే మొత్తం జిడ్డు జిడ్డు లాగా అనిపిస్తుంది కదా. కరీంనగర్లో అండి అసలు ఇలాంటి వైట్ ఉంటే మొత్తం తీసేసి ఓన్లీ రెడ్ మీటే వేస్తారు. బట్ ఇక్కడ ఒక 1/2 kg మటన్ వేస్ట్గా పోయింది ఆ రోజైతే. ఎంత తీసేసానో అసలు. అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే అది కూడా మటన్ అనే అంటారు, కానీ ఇంకా పిల్లలు తింటారు అండ్ మాకు కూడా టేస్ట్ అంతగా నచ్చదు. పిల్లలకైతే చికెన్ తెప్పించానండి, ఒక 2 kgs స్టార్టర్ ఫ్రై చేద్దాము అనేసి. అక్కకైతే అంటే మటన్ కర్రీ ఎక్కువగా ఇష్టము. ఇంకా సరే మా హస్బెండ్ కూడా మొన్నటి నుండి జీడిపప్పు, పచ్చి జీడిపప్పు అక్కడ దొరుకుద్ది కదా, ఆ జీడిపప్పు వేసుకొని మటన్ వండుకుంటే బాగుంటుందంట. ఇంకా పచ్చి జీడిపప్పు మనకి ఎలాగో దొరకదు. ఇంకా మొన్న జీడిపప్పు తీసుకొచ్చాను కదా, అది ఎక్కువసేపు నానబెట్టేసి అక్కయితే జీడిపప్పు మటన్ చేస్తున్నారు. నేనేమో స్టార్టర్ చేద్దాము అండ్ బగారా వేస్తున్నాను అందులోకి. అంటే మటన్కి బగారా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇద్దరం ఇవాళ పోటీ పడి మరీ వంటలు చేస్తున్నామండి. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మాల్కి వెళ్దాము, పిల్లలకి బట్టలు తీసుకుందాము అలా అనేసి ఫటాఫట్ వంట చేయమన్నారు. మా హస్బెండ్ అన్నీ తీసుకురావడానికే చాలా టైం పట్టేసింది, 11:30 అలా అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ అవి ప్రాసెస్ చేసుకొని పిల్లలకి, మా పిల్లలు అయితే మార్నింగ్ ఇడ్లీ తినేసారు, కానీ వాళ్ళకి కరెక్ట్గా 1 అయ్యేసరికి ఆ ఫుడ్ ఉండాలండి మెయిన్ చిన్నోడికి. అందుకే ఇంకా ఫటాఫట్ అయితే చేసేస్తున్నాము. బగారా చేయడం ఈజీ కాబట్టి ఇంకా నేనైతే చేసేసాను. అబ్బా జీడిపప్పు మటన్ అయితే సూపర్గా ఉందండి. అత్తమ్మకి చెప్దాము అనుకుంటున్నాను. అటు సైడ్ అంట ఎవరో పచ్చి జీడిపప్పు కూడా ప్రాసెస్ చేసేసి అమ్ముతున్నారంట. అది తీసుకురమ్మందాము నెక్స్ట్ మంత్ అలా మీట్ అయినప్పుడు అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఏదైనా ఇష్టంగా తింటాను అన్నారనుకోండి, అది ఒక్కసారి నా చెవులో పడ్డదంటే అది ఆయనకు చేసి పెట్టాలి అదే ఉండిపోతుంది నా మైండ్లో అంతా కూడా. అంటే ఏదన్నా నోరు తెరిచి నార్మల్గా అడగరు, అడిగినప్పుడు చేసి పెట్టాలి కదా. ఇంకా మా కిచెన్ చూసారు కదా ఎంత క్లమ్జీగా అయిపోయిందో. ఇంకా సరేలే, ఇంకా అంటే 1 డేలో వెళ్ళిపోతారు, వెళ్ళిపోయాక మొత్తం అన్నీ ఆ పచ్చళ్ళు అవన్నీ నీట్గా వచ్చినప్పటి నుంచి తీరుకుండట్లేదండి. అవన్నీ నీట్గా తుడిచేసి అందులో చాలా ఆయిల్ లీక్ అయిపోయింది. అవన్నీ కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ కలుపుకొని అలా పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేనైతే పచ్చళ్ళన్నీ కూడా. నేను అందుకే అండి పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. ఇంకా మొన్న డ్రై ఫ్రూట్స్ అందరూ చెప్పారు కదా, నేను ఏమనుకున్నానంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, అందులో వేసేసి పెట్టేద్దాము. బయట పెట్టేస్తే ఊరికే పాడైపోతున్నాయండి. దానికి తోడు ఇప్పుడు హౌస్ షిఫ్టింగ్ ఉంటుంది. ఇవన్నీ నేను జాగ్రత్తగా ఎలా సర్దుతానో అని భయంగా ఉందండి. ఒక్కటి పాడైపోయినా మనకి అంటే అంత కష్టపడి తెచ్చుకున్నాం కదా, వేస్ట్ అయిపోతాయి కదా. ఇంక ఇక్కడైతే బగారా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. జీడిపప్పు మటన్ అసలు అండి మంచిగా, అంటే తాలింపులోనే జీడిపప్పు ఒక 1 hour నానబెట్టేసుకొని వేసుకుంటే సేమ్ అలానే ఉంటుందంట. ఇంకా నేనేమో చికెన్ స్టార్టర్ కోసం అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఈ తీక్షి అయినా దినేష్ అయినా మా పిల్లలైనా కూడా అండి చికెన్ స్టార్టర్లు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఆ రోజు బయట తినడం ఎందుకు, మనం ఏదైనా చేసుకునేది ఇంట్లో చేసుకున్నాం అనుకోండి బయట తినరు కదా అనేది నా ఫీలింగ్. బట్ ఈ పిల్లలు అలా కాదులేండి, ఎంత ఇంట్లో తిన్నా అక్కతో అదే డిస్కస్ చేస్తున్నా, ఇలా చేసుకుంటే అక్క బయట తినరు కదా అంటే పిల్లలు ఏంటంటే బయట ఏదైనా కనిపించేసరికి తినాలి అనుకుంటారు. బయట మోస్ట్లీ 99% అన్ని చికెన్ స్టార్టర్సే ఉంటాయి కదా. అటు భీమవరం సైడ్ అక్కడైతే ప్రాన్ స్టార్టర్స్ కూడా ఎక్కువగా ఉంటాయంట, క్రిస్పీ ప్రాన్ అలా. అందుకే అండి నేను అక్కడికి వెళ్ళాను అంటే ఎక్కువ ప్రాన్ తినడానికే ఇష్టపడతాను. మళ్ళీ కరీంనగర్కి వెళ్తే బొమ్మ చేపలు దొరుకుతాయి, అదే కొరమేను చేపలు అంటారు కదా, అవి ఇంకా మా డాడీ అయితే అసలు ఎక్కువగా తీసుకొస్తారు. సో అవి అయితే మన హెల్త్కి కూడా మంచిది. అందుకే కొంచెము నేను ఆయిల్ తక్కువగా వేసేసి ఫ్రై చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి. కానీ బెంగళూరులో అదే ప్రాబ్లం అండి, నీట్గా చేసి ఇవ్వరు. అంటే మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఏవైనా ఫిష్ అయినా ప్రాన్ అయినా చేసుకోవచ్చు, కానీ చాలా ప్రాసెస్ పడుతుంది. నాకేంటంటే అక్కడ వాళ్ళు బూడిదేసేసి ఆ ప్రాసెస్ చేస్తారు కదా, భలే సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది, అంటే బాగా క్లీన్ అయినట్టు అలా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఏంటంటే జస్ట్ మీద మీద ఇలా పొలుసులు అలా తీసేసి ఇచ్చేస్తారు, అవి జిగురుగా ఉంటాయి.
చాలా మెంబర్స్ ఇక్కడ బెంగాల్ వాళ్ళైతే రోజు ఫిష్ చేసుకుంటారండి. వాళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటారు మరి ఏంటో నాకైతే అర్థం కాదు. మీలో ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళు చేసుకుంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. అంటే నాకు కొన్ని టిప్స్ కూడా షేర్ చేయండి, ఎక్కువ స్మెల్ అలా రాకుండా ఫ్రెష్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా ఇక్కడైతే అక్కేమో చికెన్ ఫ్రై అయితే చేస్తుంది. బోన్లెస్ పీసెస్ అన్నీ కూడా తీసేసి ఒక ఆల్మోస్ట్ కేజీ అవుతాయి అనుకుంటా. 2 కేజీల చికెన్లో 1 కేజీ బోన్లెస్ పీసెస్ అంతా తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను మ్యారినేట్ చేసేసి. మిగతా బోన్స్ అంతే ఫ్రై చేస్తున్నాము, ఈవినింగ్ కూడా సరిపోద్ది అనేసి. అక్క ఇక్కడ ఏంటంటే మంచూరియా లాగా చేస్తుందండి. దినేష్కి ఇందులో అంటే ఇప్పుడు కర్రీస్లు అన్నిట్లలో ఉప్పు, కారము, మసాలా ఈ 3 నేనే వేశాను. ఎందుకంటే మా ఆయన ఎంత తింటాడు, నా పిల్లలు ఎంత తింటారు అలా తెలుస్తుంది కదా. కొంచెం నేను కంపారిటివ్లీ చాలా తక్కువగా వేస్తాను. అక్క అయితే ఇంకొక స్పూను, ఒక పెద్ద స్పూన్ ఎక్కువగానే కారం వేస్తారు. ఎందుకులే మళ్ళీ రేపు ట్రావెల్ కూడా ఉంది కదా. ఇక్కడ ఏంటంటే దినేష్కి అంత తక్కువ స్పైస్ అస్సలు ఇష్టం ఉండదండి. దానికి తోడు మటన్ ఫ్లేవర్ నచ్చదంట, అందుకే మటన్ మంచూరియా చేస్తుందండి. మటన్ కర్రీ అయిపోయాక బోన్లెస్ పీసులు అన్నీ పక్కకు పెట్టేసుకుంది, కొన్ని తీసి. మనకి ఇప్పుడు ఈ కర్రీ అంటే ఇలా మంచూరియా మనము మిగిలిపోయిన కర్రీతో చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసేసి కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు ముక్కలు ఇవన్నీ వేసి ఇందులో కొంచెం వెనిగర్ అండ్ టమాటో సాస్ అయితే వేసేసి ఇంకా మనం కలిపేసుకొని ఎక్కువసేపు తిప్పుకోవాలి. సేమ్ మంచూరియా టేస్ట్ వచ్చేస్తుందండి, బాగుంటుంది. అండ్ ఇందులోనే ఇంకా కొంచెం కారము, స్పైసెస్, పచ్చిమిర్చి అవన్నీ వేస్తుంది కదా, ఇంకా కొంచెం స్పైసీగా అవుతుంది. నేను నిజంగా ఆ అబ్బాయి తినే అంత స్పైస్ని నేను టాలరేట్ చేయనండి. అంత ఎక్కువ స్పైస్ తింటాడు ఇంత చిన్న ఏజ్లోనే. అంటే ఇంకా అలవాట్లేండి, ఎవరి అలవాట్లు వాళ్ళవి. నా పిల్లలేమో మొత్తం ఒక మిర్చి ఎత్తేనే ఉఫ్ఫు ఉఫ్ఫు అంటారు. ఆ మటన్లో అసలు కారమే లేదు. అప్పటికే మా చిన్నోడు ఊదుతూనే ఉన్నాడు. ఇంకా వాడికి ఫస్ట్ పెద్దోడికి చిన్నోడికి తినిపించేశానండి. వాళ్ళిద్దరికీ తినిపించేసామంటే ప్రశాంతంగా అందరం కూర్చొని భోజనం చేయొచ్చు కదా అనేసి. అసలు ఇవాళ టేస్ట్ మాత్రం అన్నీ కూడా చాలా బాగుండే. మా పెద్దోడిని అడిగితే ఏది బాగుందంటే రైస్ బాగుందంట. అలా ఉంటుంది మా వాళ్ళతోని. అస్సలు అంటే మటను కారంగా ఉంది, నేను వేసిందే ఒక 1/2 స్పూన్ వేసానండి కారం, అంతే. ఇంకా వీళ్ళతో బయటికి వెళ్తే ఇప్పుడు అత్తమ్మ లాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తమ్మకి తెలిసిపోయింది వీళ్ళు ఎంత కారం తింటారు ఏంటి అనేది. అత్తమ్మ ఒక చిన్న స్పూన్ వేస్తారు అంతే. కానీ మనం నార్మల్గా మళ్ళీ రెస్టారెంట్కి పోతే తింటారండి, అదేంటో ఏమో. రెస్టారెంట్లలో మాత్రం కొంచెం స్పైస్ తక్కువగానే ఉంటుంది కదా, అవి ఇష్టంగానే తినేస్తారు. ఇంట్లో మాత్రం ఇలాంటి ఇంకా వెజిటేబుల్స్లో కొంచెం కారం ఎక్కువైతే మాత్రం ఇంకా అంతే పని. ఇవాళ మాత్రం అందరం కూర్చొని ప్రశాంతంగా తినేసాము. బగారా విత్ మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. ఇంకా మటనే కొంచెం గ్రేవీలాగా చేసుకున్నాం కదా, ఇంకా చికెన్ ఎందుకులే అనేసి చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాము. అండ్ దినేష్కి అయితే మంచిగా మటన్ మంచూరియా అది కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నెక్స్ట్ టైం మీకు షోర్గా ఒక షార్ట్ వీడియో చేస్తాను, దానిపైన ఫుల్ రెసిపీ లాగా. ఇంట్లో అంటే ఏదైనా కూడా అండి, పిల్లలు తినకపోయినా ఏదైనా కూడా ఇంట్లోనే మనం వాళ్ళు ఎలా తింటారు అనేది మనం క్రాక్ చేసి పెట్టడం బెటర్ అండి. లేదంటే ఇంకా మళ్ళీ బయట తిందాం అనుకుంటారు. అండ్ బయట ఫుడ్ ఈ టైంలో మంచిది కూడా కాదు కదా. అందుకే ఇంకా ఇంట్లోనే మనం పిల్లలు ఏం తింటారో మీరు తెలుసుకోండి. మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ అంటే మా ఇంట్లో 99% నాన్ వెజే ఉండేది కాదు. ఆ 1% ఎవరైనా రిలేటివ్స్ వస్తేనే మా అక్క ఇష్టంగా తినేదండి మటన్ కర్రీ. నిజంగా లిటరల్లీ నేను మా తమ్ముడిని, మా అక్కని, నా ఫ్యామిలీని ఎంత మిస్ అవుతూ ఉంటానో. అంటే నా మ్యారేజ్ అయిపోయాక నా లైఫ్ కొంచెం అంటే నాకు జాబ్ వచ్చాక నా లైఫ్ కొంచెం అంటే మనకంటూ ఇండిపెండెన్సీ, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అలాంటి టైంలోనే నేను ఫ్యామిలీని చాలా 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 మిస్ అయినట్టు అనిపించింది. ఇంకా మా అక్క చనిపోయినప్పుడు మా మమ్మీ అన్నీ తినడం ఆపేశారు. అప్పటి వరకు ఇష్టంగా తినేవాళ్ళు. అలా అనేసి ఇంకా మా డాడీ నేను తినము అనేసి ఇంకా ఎక్కువగా కుక్ చేసుకునేవాళ్ళు కాదు. అలా ఇప్పుడు మంచిగా నేను చేసి పెట్టేదాన్ని కదా అనేసి వాళ్ళని ఎక్కువ మిస్ అవుతూ ఉంటాను. ఇంకా ఫుడ్ తినేసి మేమైతే మాల్కి వెళ్తున్నాం, లూలు మాల్కి వెళ్తున్నామండి. వీళ్ళు లూలు మాల్ చూడలేదంట. అండ్ అందులో అన్ని రకాల షాపింగ్స్, అన్ని రకాల బట్టల షాపులు అన్నీ ఉంటాయి కదా, అందుకే ఇంకా తీసుకెళ్తున్నాను. అక్కకైతే నీరసంగా ఉంది, తనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అండి, అంటే ఇంకా పీరియడ్ ప్రాబ్లం అలా. సో తను ఇంకా రెస్ట్ తీసుకుంటాను అన్నది. సరే అనేసి మేము అందరం కూడా వెళ్తున్నాము. బావగారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ వేసుకొచ్చారంట. ఇది మహీంద్రా ఈవీ అండి. అస్సలు కారు మాత్రం చాలా చాలా బాగుందండి. అండ్ ముందు మొత్తం స్క్రీన్, ఆ లుక్. మా హస్బెండ్ ఏంటంటే ఇప్పుడున్న వర్నా కార్ అయితే పాడైపోయిందండి. ఇంకా సరే కార్ కొనుక్కుందామని చూస్తున్నాం. ప్రజెంట్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అన్నీ హెక్టిక్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అయితే మంచిగా కార్ అయితే తీసుకుంటాము. నేనేంటంటే
నువ్వు అంటే ఇంత జాబ్ చేస్తావు, ఇంత కష్టపడతావు, నీకు నచ్చింది కొనుక్కో. అంటే అమ్మాయిలకి గోల్డ్ ఇవి ఎలా ఉంటాయి, అబ్బాయిలకి కార్లు బైకులు అలా ఉంటుంది కదా. అందుకే ఇంకా మా హస్బెండ్ నేనైతే ఎంకరేజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో XUV 700 తీసుకుంటాను అంటున్నారు. సరే నీకు నచ్చింది తీసుకో, ఒక్క లైఫ్లో మనకు నచ్చినవి కూడా ఎంజాయ్ చేయాలి. కొంచెం బడ్జెట్ ఎక్కువనే అవుతుందండి. XUV 700 అరౌండ్ 30 lakhs అంత అయిపోతుంది. ఇంకా కానీ మనం ఇంకా ప్రతిదీ అన్ని బడ్జెట్ అన్ని లెక్కలు వేసుకుంటే ఇంకా బ్రతకలేం కదా. అందుకే లెట్ ఇట్ బి. అండ్ ఇద్దరం కూడా ఒకటే మైండ్ సెట్, చెప్తున్నాను కదా, ఖర్చు పెడతామండి. మేమైతే మనీ అయితే కొంచెం మంచిగానే స్పెండ్ చేస్తాము, ఎర్న్ చేస్తాము, ఖర్చు పెడతాము, రెండు ఈక్వల్గా ఉంటాయి. కార్ చూసారు కదా, లోపల సీటింగ్ అయినా అసలు మా పిల్లలకి ఎంత నచ్చేసిందో. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈవీ అండి. ఈవీలతో ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలంటే కష్టమే లేండి. బెంగళూరులో ఓకే, లోకల్లో తిరిగితే ఓకే, బట్ బయటికి వెళ్తే మనము అవుట్స్కట్స్కి వెళ్తే అలా మాత్రం ఇంకా ఛార్జింగ్ స్టేషన్లు చూసుకోవాలి. అండ్ కొంచెం నైట్ అయినా కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదా, ప్రతి ప్లేస్లో ఉండవు కదా ఛార్జింగ్లు. ఇక్కడ పైన చూసారా, అది మొత్తం ఓపెన్ అయిపోయిందండి. అంటే మొత్తం సన్ రూఫ్ లాగా ఓపెన్ అయిపోదు, కానీ ఆ కవరేజ్ ఉంటుంది కదా అదంతా ఓపెన్ అయిపోయింది. పిల్లలు ఎంత ఎగ్జైట్ అయిపోయారో. అండ్ బావగారు అయితే డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అండి. అంటే ఇప్పుడు నార్మల్, ఆటోమేటిక్, మాన్యువల్ ఇవి ఏదైనా ఈజీగా నడిపేస్తారు. అండ్ ఇక్కడ మాల్కి వచ్చాం కదా, సో మాల్లో అయితే మనకి ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయి కదా, మళ్ళీ రేపు వెళ్ళిపోతాం కదా అనేసి ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నారు. అసలు నేను ఫస్ట్లో ఎలా పెడతారు ఛార్జింగ్ అలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇలా ఉంటాయండి మనం సేమ్ పెట్రోల్ కొడతారు కదా అలా పెట్టేసుకొని అక్కడ రీఛార్జ్ చేసుకోవాలి. మనం ఎంత రీఛార్జ్ చేసుకుంటే అంత ఉంటుంది. కానీ ఈవీల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు మోడీ అందరూ చెప్తున్నారు కదా, మనము పెట్రోల్ తగ్గించండి, ఈవీలకు షిఫ్ట్ అవ్వండి అనేసి. కానీ ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువ ఫాస్ట్ ఛార్జ్ అయ్యేటివి అలా ఎక్కువ పెడితే చాలా మెంబర్స్ కొనుక్కుంటారు కూడా. ఈ పెట్రోల్ తగ్గించవచ్చు, మన ఇండియాకు కూడా సేవ్ అయిపోతుంది. కానీ ప్రజెంట్ అయితే అంత ఎక్కువగా అవుట్స్కట్స్లో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ లేవండి. అందుకే ఇంకా మేమైతే చూస్తాం 1 year వరకు ఏమైనా మారుద్దా అప్పుడు సిచ్యువేషన్ వరకు. సో నెక్స్ట్ ఇయర్ అయితే షూర్గా కార్ అయితే కొనుక్కుంటాము కొత్తది. ఇప్పటి వరకు తీసుకున్న కార్లన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము, ఎందుకంటే మా హస్బెండ్ స్టార్టింగ్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు. అండ్ కొంచెం ఎంతైనా అండి ఎక్స్పెన్సివ్ కార్లు కొంచెం డ్యామేజ్ అయినా కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ మాల్లోకి రాగానే ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయామండి. అంటే మాల్కి వచ్చేసరికి మేము ఆ ట్రాఫిక్లో అసలు ఎంత ట్రాఫిక్, వచ్చేసరికి 6:30 అయిపోయింది ఈవినింగ్. ఇంకా అందుకే రాగానే పిల్లల్ని అయితే ఫుడ్ సెక్షన్కి అయితే తీసుకెళ్ళాము. వాళ్ళకి బర్గర్ కావాలన్నారు, బర్గర్ ఆర్డర్ చేసాము. పిజ్జా, ఐస్ క్రీము, డ్రింక్స్ ఇవన్నీ హెల్త్కి మంచిది కాదని మాకు తెలుసండి. బట్ పిల్లలు ఇంకా వాళ్ళు ఎప్పుడో కానీ రారు ఒక్కసారి. అండ్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. అంటే భీమవరంలో కూడా ఉంటాయి, బట్ ఇంత పెద్ద పెద్ద మాల్స్ ఉండవు కదా. అండ్ పిల్లల గురించి తెలిసిందే కదండి, ఇంకా వాళ్ళు నార్మల్గా జంక్ అలాంటివి ఇష్టపడతారు. ఎప్పుడో ఒక్కసారి ఓకే, పెద్దగా అంటే రిపీటెడ్గా తినం, కానీ ఎప్పుడో ఒకసారి కూడా ఓకే. నా పిల్లలు అయితే ఇంకా అవేమి తినరండి. అంటే ఆ పిజ్జా ఇచ్చామనుకోండి, పిజ్జాలో మొత్తం టాపింగ్ అంతా తీసేస్తాడు ఋషి అయితే. ఓన్లీ ఆ బ్రెడ్ ముక్కలు తింటాడండి. నాకు అర్థం కాదు ఎందుకురా బాబో. అంటే ఇంకా పిజ్జా తిని ఏం లాభం చెప్పండి. ఇంకా మా చిన్నోడికి పెద్దోడికి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను. అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంకా ఇద్దరు తినేస్తారు కదా అనేసి, తర్వాత కొంచెం ఐస్ క్రీము అలా తీసుకుందాము అనేసి. ఇంకా సేమ్ తీక్షి కూడా అంతే, పైన మొత్తం టాపింగ్ అంతా తినేస్తుంది. దినేష్ మాత్రం వాళ్ళకి ఇంకా పెద్దోడు అయిపోయాడు కదా. అండ్ అబ్బాయికి అండి నాకంటే ఎక్కువగా తెలుసు అన్ని ఫుడ్స్ అయినా ఏవైనా కూడా. ఇప్పుడు పిల్లలు నిజంగా జెన్జీస్ అండి. అంటే జెన్జీ కూడా కాదు, జెన్ ఆల్ఫా. వీళ్ళైతే అన్నీ మనకంటే ముందే తెలిసిపోతూ ఉన్నాయి కదా. నాకేంటంటే మా చిన్నోడికి పాపం ఇప్పటి నుంచి అన్ని నేను ఇంత చిన్న ఏజ్లో మా డాడీ వాళ్ళు అసలు బయటకే తీసుకునే వాళ్ళే, అంటే బయటకే తీసుకెళ్ళకపోయే వాళ్ళు, ఏ ఫంక్షన్కి తీసుకెళ్లే వాళ్ళు కాదండి. స్కూల్ పోతుంది వద్దు వద్దు అనేసి. ఇంకా ఎక్కువగా మా పేరెంట్స్ అయితే కొంచెం చాలా చాలా స్ట్రిక్ట్ పేరెంట్స్ అండి. మెయిన్ మా డాడీ అసలు చాలా, అంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఇలా ఉండాలి, బయటికి వెళ్ళొద్దు అంటే అలా అనేసి. ఇప్పుడు మేము బయటికి వెళ్తామనేసి ముందే కంప్యూటర్ ఇంట్లో కొనుక్కొచ్చి పెట్టడము, ఫోన్లు కొనిచ్చాను. అలా అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ లాగా. ఇంకా వీళ్ళకైతే ఇక్కడ సాఫ్టీ తీసుకున్నాను. ఇంకా పిల్లల కోసం అయితే ఏదో కిట్ క్యాట్
చాక్లెట్ అంట అదైతే తీసుకున్నాము. పాపం బావగారండి ఆ ఛార్జింగ్ పెట్టడానికి వెళ్ళారు కదా, అంటే ఛార్జింగ్ పెట్టేసి వచ్చాం కదా, అది ఛార్జ్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోయారు. ఒక 1 అవర్ మేము ఫుడ్ తింటున్నంతసేపు ఇంకా కిందే ఉండిపోయారు. బావగారు అయితే ఏమీ తినలేదు. అదే బాధగా అనిపించింది. మేము చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా మళ్ళీ పిల్లలకి షాపింగ్ చేపియాలి, మళ్ళీ టైం అయిపోద్ది కదా. అండ్ ఇంకా దినేష్ ఏంటంటే నాకు షాపింగ్ వద్దు, గేమ్స్ ఆడుకుంటాను అని అన్నారు. ఇంకా సరే అనేసి మా హస్బెండ్కి చెప్పాను, నువ్వు దినేష్ని తీసుకొని వెళ్ళిపో, నేను తీక్షిని తీసుకొని షాపింగ్ చేపిస్తాను అనేసి అయితే ఇంకా వెళ్ళాము. లాస్ట్కి డ్రింక్ ఏదో తాగుతున్నారు, ఏదో మసాలా కోక్ అండి. నేనైతే ఫస్ట్ టైం విన్నాను. అదైతే నార్మల్గా కోక్ తెలుసు కానీ ఈ మసాలా కోక్ అయితే తెలియదు నాకు. ఆ తీక్షి ఏమో మమ్మల్ని వెతుకుతూనే ఉంది. నాకేమో భయము, ఈ పిల్లలు అంటే బక్రీద్ కదా, చాలా క్రౌడ్ ఉందండి మాల్స్ అన్నీ కూడా. యాక్చువల్గా మేము లూలు హైపర్ మార్కెట్ ఉంటుంది కదా, అందులోకి తీసుకెళ్దాము, వీళ్ళు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ చూస్తారు అనుకున్నాం. కానీ మేము డైరెక్ట్ పైనకి వచ్చేసరికి ఇక్కడ ఇంకా నార్మల్ మనకి ఉంటాయి కదా, కేఎఫ్సీలు, మెక్డీ, సబ్వే ఇలాంటివే ఉన్నాయి. ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ చెప్పులు కొనిద్దాము అనుకున్నాను, చెప్పులు కావాలి అంది. అందుకే బాటాలోకి వచ్చానండి. అసలు బాటాలో కలెక్షనే లేదు పిల్లల కోసం అయితే. నేను ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం, అంటే బాటాలో క్వాలిటీ బాగుంటాయి కదా అని. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు తన సైజ్కి అస్సలు ఏమీ లేవు. ఇంకా డైరెక్ట్ జుడియోలోకి తీసుకెళ్ళాను. కొన్ని జీన్స్, టీషర్ట్లు అలాంటి బట్టలు అయితే తీసుకున్నాను. ఇంకొకటే చెప్పాను, నీకు నచ్చింది తీసుకోమ్మా అని చెప్పాను. నాకు పెద్దగా సెలెక్షన్ రాదు, తనకి అంటే పర్లేదండి. ఒక 10 to 15 డ్రెస్సులు అయితే ట్రయల్ చేయించాను. తనకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేసి. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారండి ఇప్పుడు, వాళ్ళకి అన్నీ నచ్చడి తెలుతున్నాయి కదా. నెయిల్ పాలిష్లు తీసుకుంది, నెయిల్ ఎక్స్టెన్షన్స్ అంట, అసలు నేను ఎప్పుడు వాడలేదు. నెయిల్ ఎక్స్టెన్షన్స్ తీసుకుంది, ఇంకా లిప్స్టిక్స్ ట్రై చేసింది. అలా అసలు ఎంత అడ్వాన్స్ అయిపోయారంటే అదే హ్యాపీగా అనిపించింది. అండ్ మొన్న అంటే వాళ్ళని తీసుకెళ్ళాను కదా ఆడపడుచు పిల్లల్ని, వాళ్ళు కొంచెం సైలెంట్ అండి. బట్ తీక్షి ఏంటంటే ఎక్స్ప్లోర్ ఎక్కువ చేసేస్తుంది. సో తనకి ఆల్రెడీ మైండ్లో ఉంది ఏ రకమైన డ్రెస్సులు తీసుకోవాలి ఏంటి అనేది. షాను మను అయితే కొంచెము సైలెంట్గా ఉన్నారు, అంటే అత్త ఏమనుకుంటుందో అనుకున్నారేంటో. ఇంకా దీక్షకి ఏంటంటే పిన్నితోనే ఎక్కువ కొంచెం ఇంటరాక్షన్ ఎక్కువ కదా, అలా ఏం హెసిటేట్ అవ్వలేదు. తనకు నచ్చినవి అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసేసుకుంది. ఒక అరౌండ్ 5,000 అలా ఆ రేంజ్లో అయితే బిల్లింగ్ అయితే చేసేసాను. ఎందుకంటే ఇంకా తనకి నచ్చినవి కొనిద్దాము అలా అనేసి ఫస్ట్ జుడియోకి వెళ్ళాను. జుడియోలో షాపింగ్ అంతా చేసుకొని మళ్ళీ వెస్ట్ సైడ్ తీసుకెళ్ళానండి. ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది ఆ క్రౌడ్కి, మా సెలెక్షన్కి, అదంతా కూడా. ఇందులో సో తనకు అలాంటి చెప్పులు కావాలంట. ఒక 4-5 క్రాకర్స్ తీసుకెళ్ళాను, అవేవి నచ్చలేదు. తనకి ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా వేరే నచ్చలేదు. సరే ఇంకా వెస్ట్ సైడ్లో అయితే లిప్ బామ్లు, ఇంకా ఈ డ్రెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ కూడా బాగుంది. అండ్ ఈ చెప్పులు ఇవైతే తీసుకున్నాను. 5K ఆ రేంజ్లో. అంటే నా బడ్జెట్ కూడా అంతే పెట్టుకున్నానులేండి. తను ఇంకా అవైతే సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ గేమింగ్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మా హస్బెండ్ పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నారు. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారంట గేమ్స్. దినేష్ పెద్దోడు కదా, ఇంకా ఆ తిరిగేవి అవి ఇవి మంచిగా ఎంజాయ్ చేశారు. పాపం మా చిన్నోడిని దేనికి అలో చేయలేదంట. మా చిన్నోడు మొత్తం ఆడిపోయింది, అక్కడే కూర్చొని ఉన్నాడు. పెద్దోడన్నా కొన్ని చిన్న గేమ్స్ ఆడాడు కానీ చిన్నోడు ఏమీ చేయలేదు. ఇంకా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందండి. మళ్ళీ ట్రాఫిక్లో 1.5 hour వెళ్ళిపోవాలి కాబట్టి మేము కూడా పెద్దగా ఎక్కువగా గేమ్స్ ఏమీ ఆడలేదు. ఇంకా నేను వచ్చాక కొంచెం పాప్కార్న్ ఏదో కొనిచ్చాను. ఇంకా సరే వెళ్ళిపోదాము, మళ్ళీ ట్రాఫిక్లో కష్టమైపోద్ది అనేసి ఇంకా మళ్ళీ ఇంటి దారి అయితే పట్టామండి. కానీ అసలు బెంగళూరులో అంటే మా అక్క వాళ్ళకి అర్థమైపోయింది, అమ్మో ఇంత ట్రాఫిక్ ఉంటుందా, కొద్ది డిస్టెన్స్ కూడా ఇంత అయిపోద్దా అనేసి. ఇంకా మా ఓడి చూసారు కదా, పాప్కార్న్ ఎంత మంచోడు అంటే మా చిన్నోడు అన్నీ షేర్ చేస్తాడండి. ఆ పెద్దోడు ఫుడ్ విషయంలో ఏది షేర్ చేసుకోడు, కానీ చిన్నోడు అలా కాదు, అందరికి అన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు, తినండి అనేసి. మా ఆయన లక్షణాలు చాలా ఉన్నాయండి మా ఓన్ లోపల. ఇదండి ఈరోజు వ్లాగు. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాము. ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. ఇంటికి వెళ్ళాక కూడా పెద్దగా ఏమీ షూట్ చేయలేదు, ఇంకా అప్పటికే అలసిపోయాము. వెళ్ళేసి ఆల్రెడీ మార్నింగే కుక్ చేసిన ఫుడ్ ఉంది కదా, అది తినేసి అయితే ఇంకా మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. అంటే అక్క వాళ్ళు మార్నింగ్ 6కే బయలుదేరుతాము అన్నారు. ఇంకా అందుకే వాళ్ళకి కావాల్సిన లగేజు, ఇంకొన్ని ఐటమ్స్ ఏమైనా అవన్నీ, నా దగ్గర ఉన్న క్రీమ్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా సర్దేశామండి. నా ఫేస్ చూస్తారు కదా, ఇది పొట్టులాగా లేస్తుంది. ఏమో అండి, నా స్కిన్ ఎప్పుడు బాగా అవుతుందో ఏంటో. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ హైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.